చూసారా అమ్మా, మీకు నేనంటే ఎంత ప్రేమో ఎంత భక్తో మనస్ఫూర్తిగా చెప్పండి, అందరూ విని సంతోషిస్తారు. మీకు ఈ సభా హృదయంలో నేను చేసే యువరాణి పట్టాభిషేకం అమ్మా ఇది. జయము జయము శ్రీ 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 యువరాణీమణులకు. రూపా చెప్పమ్మా. నాకు నాన్నే ప్రాణం, నాన్నే దైవం. నాన్న అనే మాటలో నా అనే అక్షరం తప్పితే నా అన్నదేదీ నాకు లేదు. ఆహాహా, నాన్నను నేను ప్రేమించినట్లు ఏ కూతురు ఏ నాన్నను ప్రేమించలేదు. నాన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహ చాలదే. నాన్న ఇక నేను చెప్పలేను. అంత ఆవేశపడతావేం తల్లి, ఇంకేం చెప్పాలి? చాలు కూర్చో. హేమా, నువ్వేం చెబుతావో చెప్పు తల్లి. నేను చెబుదామనుకున్నదంతా అక్కయ్యే చెప్పేసింది. నేను త్రికరణ శుద్ధిగా నాన్ననే ప్రేమిస్తున్నాను. అసలు నాన్నకి నేనంటేనే ముద్దు. నేను నాన్న ఉపచారం కోసం పుట్టాను. జన్మ జన్మలకి నాన్నకే కూతుర్నిగా పుట్టి నాన్నకే ఉపచారం చెయ్యాలని నా తపస్సు. ఆహాహా, అమ్మాయి మణివారు 3 ముక్కల్లో ముక్కోటి గ్రంథం చెప్పారు. అలాగా మా చిన్నమ్మాయి చూడండి, ఒక్క ముక్కలో శతకోటి గ్రంథం చెబుతుంది. గుణ చెప్పమ్మా. సిగ్గుగా ఉందా అమ్మా? లేదు నాన్న. మరి అక్కయ్యలంత ప్రియవచనాలు నేను చెప్పలేను నాన్న. ఏమిటి, నా గుణేనా మాట్లాడుతున్నది? నన్ను ప్రేమించాలని చెప్పటానికి? ప్రేమించకే నాన్న, కూతురు ధర్మం ఎంతవరకో అంతవరకు ప్రేమిస్తున్నాను. తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కువ లేకపోవటం ఏమిటి, ఎక్కువే కావాలి. జాగ్రత్త, చెప్పు. మహారాజా పోనీయండి, ఏదో చిన్నతనం. మీరు ఊరుకోవాలి. మీకేం తెలుసు? ఎంతో గారాబంతో పాలు పోసి పెంచాను. ఎంత విషం కక్కుతున్నదో చూడండి. అవును, కన్నారు, పెంచారు, ప్రేమించారు. నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, సేవిస్తాను. అంతకు మించి ఏమొచ్చింది? నన్ను మించి నీవెవరిని ప్రేమించాలి? అదేమిటి నాన్న, నేను స్త్రీని. పెళ్ళైన క్షణం నుంచి నాకు పతే దైవం, పతే లోకం అవుతుంది. అప్పుడు నీవే సర్వస్వమని అబద్ధం ఎలా చెప్పగలను నాన్న? అక్కయ్యల్ని చూసి బుద్ధి తెచ్చుకో. వాళ్ళు చెప్పలే? వాళ్లకు పతిభక్తి కన్నా పితృభక్తే ఎక్కువేమో. నాకు తెలిసింది స్త్రీకి పతిభక్తే ఎక్కువ. నాకన్నా నీకు పతే ఎక్కువన్నమాట. గుణ, జాగ్రత్త, మన రుణం తీరిపోతుంది. మహారాజా ఏదో అమ్మాయి తెలియక. మీరెవరు అడ్డు రాకండి. సభ సమాప్తమైంది. నాకింత వంచన జరుగుతుంటే ఎందుకు ఈ సభ? ఇప్పుడే తేలిపోవాలి. నన్నే ఎక్కువగా ప్రేమిస్తానని అనకపోతే శాశ్వతంగా ప్రేమ పాశాన్ని, కర్మపాశాన్ని, గ్రహచార పాశాన్ని కూడా తెంచివేస్తాను. ఏమి ఏమి స్త్రీకి పతిభక్తే విధాయకం నాన్న. విధాయకమని అతి వృద్ధుడైనా ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమించను? అటువంటి పతినే దేవుడు నాకు నిర్ణయిస్తే. ఏమిటి, కుంటివాడైతే? దేవుడు కుంటివాడినే ఇస్తే ఆ కుంటివాడినే ప్రేమిస్తాను. మూగా చెవిటి అయినా ప్రేమిస్తావా?
దేవుడి వరం ఏదైతే దాన్ని శిరసావహిస్తాను నాన్న. సరే? పెళ్ళైనా కాలేదు, ఏమిటో పతివ్రతోత్సాహంతో పరవడించిపోతున్నావు. ఆ పతి కుంటి గుడ్డి మూగా చెవిటి అయినా ప్రేమిస్తావుటే? దేవుడే అటువంటి పతిని ప్రసాదిస్తే ఆ పతిని పరమ దైవంగా ప్రేమిస్తాను. మాట మాటకు దేవుడు దేవుడంటావు. నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది? దేవుడే నాన్న. ఏమిటి, నిన్ను పెంచి ప్రేమించి జీవితం అంతా ధారపోసిన నీ తండ్రికి నీకు పతిని నిర్ణయించే అధికారం లేదా? మంత్రి, ఈ నగరంలో ఈ దేశంలో ఉన్న కుంటి గుడ్డి కురూపి సర్వ అవలక్షణ అష్టావక్రులందరినీ తెప్పించు. ఈ గుణసుందరీ దేవి గారికి దేవుడు ఎలాంటి భర్తను నిర్ణయించాడో చూస్తాను. మహారాజా! ఒక మాట, ఒక బాణం తెప్పించు. అమ్మా గుణసుందరీదేవి, వయసులో చిన్నదానివైనా సుగుణశీలంలో చిన్ననాటి నుంచి ఈ వృద్ధుని గౌరవాన్ని చూరగొన్నావు తల్లి.